2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. ఇండోనేషియా దేశం ప్రపంచంలోనే అతి పెద్ద డిఫారెస్టేషన్ యాక్టివిటీ చేస్తుందా? అడవి మొత్తం నరికేస్తుందా? ఇంత పెద్ద అడవి అంటే దాదాపు 3.2 మిలియన్ హెక్టేర్స్ రెయిన్ ఫారెస్ట్ ఇండోనేషియా మొత్తం నరికేస్తుందా? ఇదే ఇప్పుడు చర్చలో ఉంది. ఇండోనేషియా కనుక ఈ 3.2 మిలియన్ హెక్టేర్స్ రెయిన్ ఫారెస్ట్ నరికేస్తే ఖచ్చితంగా అది బెల్జియం దేశం అంత నరికేసినట్టంట. అంటే ఒక దేశం అంత విస్తీర్ణం కొట్టేసినట్టే. అసలు ఇండోనేషియా ఎందుకు ఇంత చేస్తుంది? 2 ముఖ్యమైన అంశాల కోసం ఇండోనేషియా ఇచ్చేస్తుంది. ముందుగా బయో ఇథనాల్ ప్రొడక్షన్. షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేసి దాని నుంచి బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి. మనందరికి తెలుసు క్లైమేట్ చేంజ్, యుఎన్ఎఫ్సిసిసి టార్గెట్స్. ఈ మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ వీటన్నిటి టార్గెట్స్ ప్రామిస్ సంబంధించి ఇండోనేషియా ఇలాంటి ప్లాన్ వేస్తుంది. మొత్తం అడవులు నరికేసి అక్కడ షుగర్ కేన్ పండించి అక్కడ బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేయటం. దానివల్ల తన ప్రామిస్ నిలబెట్టుకోవచ్చు, వాతావరణ మార్పుకు సంబంధించి తన వంతు సపోర్ట్ చేయొచ్చని బయట చెప్తోంది. ఇంకో విధంగా ఇండోనేషియా ఇలాంటి అడవులు నరికేస్తే అసలు ఏం సాధిస్తుంది? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. చాలా నష్టపోద్దనే చాలామంది అంటున్నారు. యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్స్ యూడిఆర్ ప్రకారం ఏదైనా సరే ఏ ఉత్పత్తులు ఏ దేశం అడవులు నరికేసి చేస్తే కనుక యూరోపియన్ యూనియన్ ఆ ఉత్పత్తుల మీద కానీ ఆ దేశాల మీద కానీ ట్రేడ్ శాంక్షన్స్ వేస్తుంది. దానివల్ల ఇండోనేషియా భారీగా నష్టపోద్ది. రెండోది, ఇంత అడవులు నరికేస్తే ఇండోనేషియా దాదాపు 2 గిగా టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే చాలా వరకు ఈ కార్బన్ సింక్ని కోల్పోద్ది. తద్వారా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి మంచి చేయటం కాదు, చెడు చేస్తుంది ఇండోనేషియా. అంటే కార్బన్ సింక్ అయ్యే అడవులు మొత్తం మనకు తెలుసు, చెట్లు ఎంత ఇంపార్టెంట్, అడవులు ఎంత ఇంపార్టెంట్. దీనివల్ల ఇంత ఏరియా, ఇంత ఫారెస్ట్ ఏరియా టార్గెట్ చేయడం వల్ల దాదాపు 2 గిగావాట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే దాదాపు 300 కోల్ ప్లాంట్స్ రన్ చేస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుద్దో అంత సింక్ని నష్టపోద్ది. అంటే అడవులు మనకు తెలుసు కార్బన్ శోషకాలుగా అంటే కార్బన్ సింక్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ అడవులు కొట్టేయటం వల్ల దాదాపు 2 గిగా టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇదంతా కూడా వాతావరణంలో ఉండిపోద్ది అనమాట. అంటే దాదాపు 300 కోల్ ప్లాంట్స్ రన్ చేస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుద్దో అంతా మనం చెట్లు నరికేయడం వల్ల దాన్ని శోషించుకోలేకపోతాం అనమాట. ఇది ప్రధానమైన సమస్య. అండ్ బయో ఇథనాల్ ఇంతకుముందు ఇండోనేషియా ఎలాంటి ప్రయత్నాలు చేసిందంట. 100% ఎఫిషియెంట్గా చేద్దామంటే ఓన్లీ 34% సక్సెస్ అయిందంట, 34%. సో పాస్ట్లో కూడా ఇలాంటివి చాలా చేసింది. అంటే రైస్ పండించడాలు, అడవులు నరికేసి ఇలాంటివి చాలా చేసి బాగా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ క్రియేట్ చేసిందంట. అంతేకాదు షుగర్ కేన్ పండించాలనుకుంటుంది. షుగర్ కేన్ ఈజ్ అ వాటర్ గజ్లర్. అంటే షుగర్ కేన్ పండించాలంటే 1 కేజీ షుగర్ కేన్ అంటే 1 కేజీ చెరుకు పండించాలంటే 2500 లీటర్ల నీళ్ళు కావాలంట. సో అది కూడా పర్యావరణం నష్టమే కదా, అది కూడా వాటర్ గజ్లింగే కదా. సో షుగర్ కేన్ ఎందుకు అంత విపరీతంగా పండించాలి బయో ఇథనాల్ కోసం? దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది కదా. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు పర్యావరణ ప్రేమికులు ఇండోనేషియాలో. ఓవరాల్గా ఇదంతా కూడా కోర్టులో కేసులు పడుతున్నాయంటే దీని మీద ఇంత డిఫారెస్టేషన్ ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇండోనేషియా ప్రభుత్వం మీద కోర్టులో కేసులు పడుతున్నాయి. ఇంతకుముందు ఇండోనేషియా ఇలానే పామ్ ఆయిల్ కోసం చేసిందంట. ఇంతకుముందు ఇండోనేషియా బయో ఇథనాల్ కోసం చేసింది, రైస్ కోసం చేసింది. చాలాసార్లు ఇలాంటి ప్రయత్నాల్లో ఇండోనేషియా ఫెయిల్ అయిందనమాట. సో ఇంత పెద్ద భారీ ఎత్తున డిఫారెస్టేషన్ చేస్తే ఖచ్చితంగా ఇండోనేషియాకి నష్టం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ వార్మింగ్కి ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది.